ఆయన ఉన్నది ఆ రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడు. దానికి ఎవరికి పొడుచుకొచ్చిందంట. ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఇలా ఈ పొడుచుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్న అందరూ చెప్తున్నాను, ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఏంటి దాంట్లో తప్పట్టేది? మీరు పక్క రాష్ట్రం కాదా? దాంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందనే సందర్భంతో మాట్లాడాడు ఆయన. అది కూడా ఏమిటో నమస్కారాలతో చాలా వినమ్రంగా అడుగుతున్నానని చెప్పాడు. ఆయనకున్నటువంటి సంస్కారం అది. ఆయనకున్నటువంటి సంస్కారం ఎక్కడ? మీరెక్కడరా బాబు? అరే మీరు ఎవడన్నా ఒక్కడన్నా అడ్రస్ తెలుసా? మీరు ఎవడన్నా ఇవాళ ఉన్నాయి కదా అని చెప్పేసేసి యూట్యూబ్లో ఒకడు కూర్చొని మాట్లాడి అటేదో బయట తిప్పుకోవటము, దానికి 10 మంది లైక్లు చెప్తుందా? మీరు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరికైనా? వీళ్ళందరికంటే ఏదో బాధేసేసిందంటే వాళ్ళకి. ఏం బాధేస్తున్నారు మీ అందరికీ? ఇదే చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం లోపల పెడితే, ఇదే గుంటూరు జిల్లాలో మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం బంద్ చేస్తుంటే ఆ బంద్ చేసి కేసులు మేము పెట్టించుకున్నాం. ఈ రోజుకి మా మీద కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈ గిక్కున్న వాళ్ళందరూ ఏమైపోయారు? రోజున ఎవడన్నా బయటకు వచ్చాడు? మీరు ఎవడు కంటికి కనపడదు మీరు అందరూ. ఇవాళ దురదపడుతున్నాం మీ అందరికీ. దురద పొడితే జాలం లోషన్ రాసుకుని ఇంట్లో కూర్చోండి. అంతకు మించి మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడితే మా రియాక్షన్ కూడా ఇట్లాగా ఉంటుంది. మేము కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. వేళ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట కానీ ఆయన మాట్లాడే మాట కానీ జవదాటి ముందుకెళ్ళట్లేం మేము. మీరందరూ ఎన్ని వేషాలు వేసినా కానీ ఇవాళ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారో మాకు తెలీదా?